హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఈరోజు సేమియా ఉప్మా చేసుకుందామండి. చాలామందికి సేమియా ఉప్మా చేసుకోవడం రాదు, మెత్తగా చేస్తుంటారు. మంచిగా పుల్లలు పుల్లలు వేడివేడిగా మంచిగా చూస్తేనే తినాలనిపించేలా చేసుకుందాం. ఇవాళ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వాటర్ పోసుకోవాలండి. ఒక 150 గ్రామ్స్ సేమియా అండి. మనకు మామూలుగా చిన్న సేమియా ప్యాకెట్, బాంబే సేమియా ప్యాకెట్ కావాలంటే ఇదే క్వాంటిటీలో దొరుకుతుంది. 180 గ్రామ్స్ ఏమి ఉంటుంది. అది ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుందండి. గిన్నెలో నీళ్ళు పెట్టేసి ఈ సేమియా వేసేసి కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేయడం వల్ల ఒకదానికి కూడా అతుకోదు. ఇలా ఒక 80% అంటే ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఒక హాఫ్ మినిట్ అంటే ఒక 30 సెకండ్స్ సిమ్లో పెట్టుకుంటే ఉడుకుతాయండి. ఒక 80% మనం చూస్తే తెలిసిపోతుంది, లైట్గా పలుకుంటుంది. ఇప్పుడు దీన్ని వాటర్ డ్రైన్ చేసుకోవాలండి. ఫస్ట్ వేడి వాటర్ డ్రైన్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళు పోసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అది మంచిగా బిర్స్ అవుతుంది, మెత్తగా లేకుండా మంచిగా కరెక్ట్గా పుల్లలు అవుతుంది. ఇట్లా కూల్ వాటర్ పోసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలండి. అది దాని హీట్ అనేది పోయి మంచిగా విడివిడిగా అవుతాయి. నీళ్ళు ఎంచుకున్న తర్వాత పూర్తిగా మూత పెట్టేసి నీళ్ళు ఉంచేసుకోవాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎంతమంది ఎక్కువైతే అన్ని వీడియోలు వస్తాయండి. యూట్యూబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ బట్టి వీడియోలు ఎక్కువ చేస్తుంటారు. నేను చేస్తూ ఉంటాను, అందులో వస్తూ ఉంటాయి. చూసారా, ఇప్పుడు నీళ్ళు మొత్తం డ్రైన్ అయినాయి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ పోయాలండి. అందులో పోసి కొద్దిగా దాన్ని విడివిడిగా చేయాలి. ఒకసారి అట్లా కొద్దిగా పక్క జరిపితే సరిపోతుంది, కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి. దానికి ఉప్మాకు తాలింపండి. ఇది జస్ట్ ఒక 2 స్పూన్స్ సరిపోతాయండి నూనె, ఎక్కువ అవసరం లేదు. దానికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయండి. కొద్దిగా పల్లీలు, ఒక 4-5 జీడిపప్పు, కొద్దిగా జీలకర్ర ఆవాలు, కొద్దిగా శనగపప్పు, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అంతే. ఇప్పుడు పోపు గింజలు వేసానండి. జీలకర్ర ఆవాలు శనగపప్పు, తర్వాత పల్లీలు వేసానండి. పల్లీలు వేసిన తర్వాత స్టవ్ స్లిమ్లో పెట్టాలండి. ఎందుకంటే మంట ఎక్కువ ఉంటే మాడిపోతాయి అవి. స్లిమ్లోనే మంచిగా గోలాలి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ మా పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా గోలుతాయి కదా. ఓకే, ఇప్పుడు స్టవ్ మీడియం పెట్టుకోండి. కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా గోలగానే అంటే వేగగానే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోండి. కలపండి. అల్లం వెల్లుల్లి పచ్చిపోయి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు అండి. దీనికి ఏది మన పల్లీలు ఈ పోపుకు సరిపోయేటట్టు చిటికెడు ఉప్పు. మళ్ళీ మనము సేమియా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి. సేమియాను కొద్దిగా చేతితోటి అటు ఇటు కదిపితే విడివిడిగా అవుతాయి. ఇప్పుడు సేమియా వేసేసుకోవాలండి. మంచిగా విడివిడిగా ఉంటుందండి. ఇది ఉప్మా చేసుకునే టెక్నిక్. ఇది ఇలా చేస్తే పిల్లలు కూడా సంతోషంగా తింటారు. వాళ్ళకు కూడా చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడైనా మనమైనా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. బంధువులకు పెడితే కూడా మంచి ఇంట్రెస్ట్గా తింటారు. వెరైటీగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎలా చేయాలని తెలుసుకుని మరి వాళ్ళు కూడా చేసుకుంటారు. చూడండి ఎంత బాగా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి ఉప్పు. ఇట్లా పల్లీలకు ఒకసారి, ఇప్పుడు ఒకసారి వేసుకుంటే మంచిగా కలిసిపోతుంది. అయిపోయిందండి. దీన్ని ఒక్కసారి కలియబెట్టేస్తే ఉప్పు కలిసేటట్టు సెట్ అయిపోయింది. బాగా కలపాల్సిన అవసరం లేదు, ఉప్పు కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. దీన్ని బౌల్లోకి తీసుకుందాము. ఇట్లా వేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది.
ఈ జీడిపప్పు ఒక 4 వేసుకున్నాము. 4 జీడిపప్పు అవసరం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత పుల్లలు ఉందో, మంచి విడివిడిగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.